సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరామ్. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరామ్. రామకథ రసవాహిని ద్వితీయ భాగము పుస్తక పఠన కార్యక్రమానికి మీకు స్వాగతం. గడచిన భాగంలో అహిరావణుడు అను 11వ అధ్యాయంలో రామలక్ష్మణులను పాతాళము నుండి హనుమంతుడు తెచ్చుకున్నాడని, తన కుమారుడైన అహిరావణుడు కూడా హతమయ్యాడని రావణుడు విలపించడం, నరాంతకుడను తన మరో కుమారుణ్ణి రావణుడు యుద్ధమున ప్రవేశపెట్టడం, వానిని హనుమంతుడు మట్టు పెట్టడం, ఆ తరువాత రావణుడు స్వయముగా తానే యుద్ధానికి సిద్ధమవటం, యుద్ధంలో లక్ష్మణునితో హనుమంతునితో తీవ్రంగా పోరాడటం, రావణుడు మూర్ఛిల్లగా రథసారథి లంకకు తీసుకురావడం, మేల్కొన్న రావణుడు పాతాళ యజ్ఞమును ప్రారంభించడం, గూఢచారుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న విభీషణుడు రామునికి తెలుపగా హనుమంత అంగదులు వెళ్లి ఆ యజ్ఞమును నిలిపి రావణుని హింసించి రావడం, ఉగ్రుడైన రావణుడు తిరిగి యుద్ధరంగమునకు రాగా రాముడు వానితో యుద్ధమునకు సిద్ధమవటం వంటి ఘట్టాలను మీరు విన్నారు. ఇప్పుడు మీరు రావణ సంహారము అను 12వ అధ్యాయాన్ని వింటారు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామకథను వినరయ్యా, రామకథను వినరయ్యా, ఇహ పర సుఖములనొసగే సీతా రామకథను వినరయ్యా. ఓం శ్రీ సాయిరామ్. రామకథ రసవాహిని ద్వితీయ భాగము 12 రావణ సంహారము. రాముడు వానర యోధులను వానరులను దగ్గరకు పిలిచి, ఓ యోధులారా, వానరులారా, మీరింతకాలము యుద్ధము చేసి అలసిపోతిరి, మీరిక విశ్రాంతి తీసుకొనుడు, ఇక రామ రావణ యుద్ధమును చూడుడు అని గంభీర వాక్యములాడెను. రావణుడు గర్జించి ధీమని రాముని ఎదుర్కొనెను. అంత రాముడు, ఓ మూర్ఖుడా, మొదలు నీ చెప్పబోవు నీతి వాక్యములు ఆలకింపుము. లోకమున 3 విధముల మనుజులు కలరు. ఒకరు పాటలీ వృక్షము వంటివారు. అది పుష్పించును, కాని దానికి ఫలములుండవు. మాటలు చెప్పువారి వృక్షము లాంటివారు. మాటలే కాని కార్యము శూన్యము. 2వ తరగతి వారు రసాలముతో సమానులు. అది పుష్పించి
ఫలించును. అటులనే వారు మాటలు చెప్పి కార్యమును చేయుదురు. ఇక 3వ తరగతి వారు పనస చెట్టుతో సమానము. దానికి పుష్పములుండవు, కాని అది ఫలించును. అటులనే వారు మాటలు చెప్పక కార్యములు చేయుచుందురు. నీవు వట్టి మాటలు ప్రగల్భములాడుచున్నావు, కాని నీ నీతి లేని పరిపాలన నీ జాతికే కీడు చేసెను అని పలికెను. అంత రావణుడు, ఓయి, నీవు నాకు బోధించదవా అని అనేక దుర్వాక్యములాడి పిడుగు వంటి బాణములను ప్రయోగించెను. రావణుడు ఆగ్నేయాస్త్రము విడచెను. అది రాముని బాణములను నాశము గావించెను. కోట్ల కొలది చక్రములు, త్రిశూలములు రావణుడు రామునిపై విసరెను. కాని దుష్టుని మనోరథము వ్యర్థమయ్యెను. రాముడు ధనుస్సు లాగి బాణములను ప్రయోగించెను. సర్పముల వలె ఆ బాణములు మహావేగముగా వెళ్ళెను. రాముడు ఖండించుకొలది వానికి శిరస్సులు పుట్టుచుండుట గమనించెను. రావణుడు తన మరణ సంగతి మరచి గర్వించి గర్జించెను. క్రింద పడిన రావణుని శిరస్సులు రాముడేడి, లక్ష్మణుడేడి, సుగ్రీవుడేడి అంటూ నేలపడి దొర్లుచుండెను. ఉన్న శిరస్సులు విభీషణుని దూషించ మొదలుపెట్టెను. ఓరి తమ్ముడా, రాజ్యమును కోరి రాముని శరణుజొచ్చి సోదరుని మరణ వార్తకై వేచియుంటివా అని నానా విధముల తూలనాడెను. ఓరి, నీవు విరాగివి కాని వీరుడవు కాదు. ఛీ, పొమ్ము, నీ ముఖము చూడరాదు అని కేకలు వేసెను. ఇట్లు అనేక పర్యాయములు నేలపడి లేచి వీరుడై భయంకర యుద్ధము గావించెను. అతని వీరత్వమును లక్ష్మణ సుగ్రీవ అంగదాదులు మెచ్చుకొనిరి, ఆశ్చర్యపడిరి. కడకు రాముడు కాలహరణము చేయరాదని తలంచి పాపాత్మని పాపకర్మలు దినదిన ప్రవర్ధమానమగుచున్నవని భావించెను. నల్లనేలాది వానర యోధులు పాషాణములు వానిపై విసిరిరి. ఇంతలో చీకటి క్రమ్ముకొనెను. అందరూ యుద్ధము చాలించిరి. ఆ రాత్రి త్రిజట జానకి వద్దకు వచ్చి రామ రావణ యుద్ధమును గురించి వివరించెను. రాముడు ఎన్నిసారులు శిరస్సులు భుజములు త్రుంచినను తిరిగి పుట్టుచూ వచ్చుచున్నవి. ఎన్ని శిరస్సులు ఊడినను మరల అన్ని శిరస్సులు పుట్టుచున్నవని తెలుపగనే సీత ముఖము వెలవెలబోయెను. సీత చింతతో దుఃఖించెను. ఈ విచిత్రమును చూచి త్రిజట, తల్లి, మీరు విచారించకుడు. రాముడు త్రుంచినను వాని శిరస్సులు తిరిగి వచ్చుటకు కారణము వాని హృదయములో జానకి రూపము కలదు అని చెప్పుట చేత జానకికి హర్ష విషాదములు కలిగెను. త్రిజట, ఓ రాజకుమారి, నీ సంశయమును విడిచిపెట్టుము. వానికి చావు త్వరలోనే కలదు. రామునకు జయము కలదు. రాముడు బాణము విడుచునప్పుడంతయు రావణుడు నిన్ను స్మరించుచున్నాడు. అందువలన రాముని బాణము వానిని ఏమీయూ చేయజాలకున్నది. కాని నీవు విచారించకుము. నిన్ను మరిపించు గడియలు రానున్నవి. ఎప్పుడు నిన్ను రావణుడు మరచునో అప్పుడు వాని చావు తథ్యము అని, అదియు సమీపించుచున్నది అని తెలిపెను. 2వ దినము వికృత రూపములు గల ప్రేత పిశాచ గణంబులు ధనుర్బాణాలు ధరించి ప్రత్యక్షమయ్యెను. యోగినులొక హస్తముతో కత్తి పట్టుకొని 2వ హస్తముతో మనుజుల తల పుర్రెలు పట్టుకొని రక్తము పానము చేయుచు, నాట్యమాడుచు, గానము చేయుచు, కొట్టు పట్టు అను శబ్దములు చేయుచుండిరి. వానరులెటువైపున పరుగులెత్త అటువైపున మండుచుండిన మంటలు వారి ఎదుట నిలుచుండినట్లు గోచరమయ్యెను. ఈ ప్రకారము వానర భల్లూకములు వ్యాకులపడిరి. అంతటితో విడువక వానరులపై ఇసుక వర్షమును కురిపించెను. వానరులు పడుచున్న వ్యాకులమును చూచి రావణుడు సింహనాదము చేసెను. లక్ష్మణ సుగ్రీవాది వానర యోధులు నిశ్చేష్టులైరి. హా రామా, హా రామా అని యోధులు మొరపెట్టిరి. మాయా ప్రభావముచే అనేక హనుమంతులు పర్వతము పట్టుకొని ప్రత్యక్షమై
శ్రీరాముని నలువైపులా ముట్టడించిరి. ఆ మాయా హనుమంతులు వాలమును పైకెత్తి రాముని పట్ట ప్రయత్నించిరి. దశ దిశలా వారి వాలములు కనిపించెను. కాని శ్రీరాముడు శ్యామల శరీరుడై దేదీప్యమానముగా ప్రకాశించుచుండెను. ఇది రావణుని మాయాజాలమని రామునికి తెలుసు. అందుచే రాముడు రావణుని పిచ్చి చేష్టలను చూచి తనలో తాను నవ్వుకొనుచు వాడు చేయు వాటిని ఏ మాత్రమూ లక్ష్యము చేయక ఒక్క బాణమును ప్రయోగించి వాని మాయాజాలమును రూపుమాపెను. ఆ మాయ రూపుమాసిన తక్షణమే వానర భల్లూకములు చాలా సంతసించిరి. సూర్యోదయమైన వెంటనే మబ్బులు మాయమైనట్టులా రామ బాణము ప్రయోగించగనే రావణ మాయలనే మబ్బులు అంతర్ధానమయ్యెను. అంత వానరులు శైలపాషాణములు పట్టుకొని రావణునిపై విసరుటకు కుప్పించి ఎగసిరి. అంతలో రాముడు ఒక సూటి అయిన బాణమును విడిచెను. అది కాంతులు గ్రమ్ముతూ వెళ్లి రావణుని శిరస్సులు ఖండించెను. మరలా ఆ శిరస్సులు మొలుచుచుండెను. ఈ రీతిగా రాముడు ఖండించడం, తిరిగి మొలవడం ఇది రామునకు ఒక వినోదముగా ఆటవలే కనిపించెను. లాభము వచ్చిన కొలది లోభమధికమగును. ఈ విధమున వాని శిరస్సులు ఖండింపబడుచుండెను. రామ రావణ యుద్ధమునకు మరొకటి సాటి లేకపోయెను. గగనం గగనాకారం, సాగరత్ సాగరోపమః. ఆకాశమునకు ఆకాశమే ఉపమానము, సాగరమునకు సాగరమే ఉపమానము. రామ రావణ యుద్ధమునకు రామరావణ యుద్ధమే ఉపమానము. రామరావణ యుద్ధము 18 దినములు జరిగెను. రామునకు ఇది శ్రమగా కనిపించలేదు, ఒక కళా వినోదముగా నుండెను. కారణం 14 సంవత్సరములు పూర్తి అగుటకు కాలము ఉండినందున ఇది ఒక ఆటగా రాముడు రావణునితో ఆడెను. రాముడు సంకల్పించిన రావణుడు ఏపాటివాడు. 18 దినములు గడువగనే రాముడు తీక్షణమగు బాణమును సంధించెను. ఆ సమయమున అన్నియు రావణునకు అశుభములే కనిపించెను. నక్కలు గాడిదలు మొదలగునవి మొరపెట్టెను. ఖగ మృగములు ఆర్తనాదము చేసెను. అంతరిక్షము నుండి ఉల్కలు పడెను. దశ దిశలా అగ్నిమంటలు ప్రజ్వరిల్లెను. మండోదరి హృదయము కంపించెను. లంకలోని అన్ని దేవాలయములలోని విగ్రహములు కన్నీరు పెట్టెను. ప్రచండ వాయువులు భయంకరముగా వీచెను. ఈ ఉత్పాదితములను జూచి అంతరిక్షముననున్న దేవతలు జయ జయ శబ్దములు చేసిరి. అంత రాముడు ఆకర్ణాంతము నారిని లాగి ఏకకాలమున 31 బాణములను విడిచెను. కాల సర్పముల వలె ఆ బాణములు వెడలెను. ఒక బాణము వాని నాభి ప్రదేశమున నుండిన అమృత కలశమును శోషింపజేసెను. మిగిలిన 30 బాణములు వాని శిరస్సులను బాహువులను ఖండించెను. క్రింద పడిన మొండెము, శిరస్సులు, బాహువులు నాట్యమాడ మొదలిడెను. కొంతకాలమట్ల చలించి చైత్రశుద్ధ చతుర్దశి నాడు రావణుడు స్వర్గస్థుడాయెను. అంత దేవదొందుభులు మ్రోగెను. రావణుని తేజస్సు రామునిలో లీనమయ్యెను. ఆ చిత్రమును చూచి వానర యోధులు ఆశ్చర్యపడిరి. 18 దినములు రాముడు చూపిన బల పరాక్రమములను వానరులు చూచి ఆశ్చర్యపడి జయ జయ ధ్వనులు చేసిరి. రావణుని మరణ వార్తను విని మండోదరి నేలకూలెను. ఆమె దాసీలతో కళేబరము దగ్గరకు వచ్చి ఆ శిరస్సులను చేర్చి ప్రాణేశ్వరునకు సంభవించిన దుర్గతికి చాలా విలపించెను. రావణుని ప్రతాపములను అనేక విధములుగా వర్ణించెను. ఓ నాథ, బ్రహ్మ సృష్టి అంతయు మీ వశమై ఉండెనే. అష్టదిక్పాలకులు మీకు నమస్కరించుచుండిరి కదా. కాని ఎన్ని శక్తులుండి ఏమి ప్రయోజనము, ఎన్ని తపస్సులు చేసి ఏమి ఫలము, ఎంత బల పరాక్రమములుండి ప్రయోజనమేమి? రామ విముఖులైతిరి కనుక మీకీ పాట్లు తగినట్లు వచ్చెను. కామమును వశమునందుంచుకొనని కాలుడైనను
కడకు ఈ రీతిగా బాధపడక తప్పదు. కామాంధునకు ఈ కఠిన శిక్ష తప్పినది కాదు. కాముడు మాత్రమే రాముని విస్మరించును. ఓ రావణ, శ్రీరాముడు రాక్షస వనమును దహించుటకే అవతరించెను. అతడు సాధారణ మానవమాత్రుడు కాదని నేనెన్నియో పర్యాయములు చెప్పితిని. కాని నీ ప్రారబ్ధము నిన్ను విడువక వెంటాడెను. నీ దేహబలముపై, బుద్ధిబలముపై, ధనజన బలముపై నీవు ఆధారపడి భ్రమించితివి. మీరా కరుణా సముద్రుని శరణుజొచ్చి రాక్షస వంశమును కాపాడుమని పాదములంటి ప్రార్థించితిని. నా మాట వినరైతిరి. మీరు నిరంతరము పరులకు ద్రోహము చేయుటకే చింతించిరి. కాని పరుల ఉపకారమునకు ఏనాడునూ ప్రయత్నించలేదు. కాయమా నిరంతరము పాపములతో మునిగిపోయెను. అట్టి నీకు రాముడు సాకేతలోకమునిచ్చెను. అదియూ నీ భాగ్యమే. లేకున్నా రామ హస్తములలో ప్రాణములు వీడుట అందరికీ సులభము కాదు కదా, అందరికీ ప్రాప్తి రాదు కదా. ఆ శ్రీరాముడు మీ సంహారార్థమే అవతరించెను. రాక్షస వంశనాశనమునకు రాక్షస రాజే రాజబాట తీసుకొనెనను వార్త శాశ్వతముగా నిలిచిపోయెను కదా. ఇది నీవు సాధించినది. ఇది నీ పరిపాలనా చాతుర్యము. నీ తపఃఫలము ఇంతేనా రామచంద్ర? కర్మఫలము తప్పునది కాదను వాక్యమును నిరూపించితిరా. ఇంతకన్నను వేరు నిదర్శనము మరొకటేమి కలదు? ఇది ప్రత్యక్ష నిదర్శనము అని మండోదరి విలపించుచున్నను జ్ఞానముచే శ్రీరాముడు పరబ్రహ్మయని తెలుసుకొనెను. ఈమె జ్ఞానమునకు సురులు మునులు సంతోషించిరి. మండోదరి విలపించుచున్న దృశ్యమును చూచి విభీషణుడు కూడా దుఃఖించెను. మండోదరి చెప్పినవన్నీయు వాస్తవములని ఒప్పుకొనెను. అంత రామలక్ష్మణులు విభీషణుని దగ్గరకు వచ్చి ఓదార్చి, విభీషణ, రావణునకు తగిన పరలోక క్రియలాచరింపుము అని ఆజ్ఞాపించిరి. శ్రీరాముని ఆజ్ఞ ప్రకారము దేశకాల పాత్రలననుసరించి విధిపూర్వకముగా విభీషణుడు రావణునకు పరలోక క్రియలు చేసెను. మండోదరి తదితర సతులు వచ్చి తిలోదకములిచ్చిరి. రాముడు విభీషణుని చెంత చేర్చుకొని పలు విధముల ఓదార్చి జరగవలసినది జరిగెను. కాని విరుద్ధమైనదేదియూ జరగలేదు. అతని పాపము శాపము పండి పరిపక్వమయ్యెను. దానికి విచారించి ప్రయోజనము లేదు అని చెప్పి తమ్ముడైన లక్ష్మణుని, జాంబవంతుని, అంగదుని పిలిచి నీలా నలాదులను కూడా తోడు చేసి మీరందరూ లంకలోనికి వెళ్లి విభీషణునకు పట్టము కట్టిరండని ఆజ్ఞయొసగెను. తండ్రిగారి ఆజ్ఞానుసారము రేపటికి 14 వర్షములు నిండును. కాన త్వరగా వెళ్ళుడని చెప్పెను. అంత విభీషణుడు రాముని పాదములు పట్టుకొని, రామా, ఈ రాజ్యము నాకెందుకు? తమ పాదారవింద సామ్రాజ్యమునందుంచుకొనుము. నేటి నుండి లంక తమది. అయోధ్యలో లంకనొక అంగముగా భావించుడు అని ప్రార్థించెను. అందులకు రాముడు అంగీకరించక అనేక విధముల రాజనీతిని బోధించి రామాజ్ఞ తప్పదని చెప్పగా, అటులనే తమ హస్తములచే నాకు రాజ్యమున అప్పగించుడు అని విభీషణుడు ప్రార్థించగా, తండ్రి ఆజ్ఞను 13 సంవత్సరముల 11 నెలల 29 దినములు నెరవేర్చి, ఒక్క దినములో నా వ్రతము భంగము చేసుకొనుట పాడి కాదు. మా తండ్రి ఆజ్ఞానుసారము నేను పట్టణమున ప్రవేశించరాదన్న విషయము నీకు తెలియను కదా. కాన నా ఆశీర్వాదములు అందుకొని నీవు లంకలో పట్టాభిషేకము గావించుకొమ్మని దీవించి పంపెను. రామాజ్ఞను శిరసా వహించి లక్ష్మణ, సుగ్రీవ, అంగద, నలనీలాదులు బయలుదేరి లంకను చేరి విభీషణునకు రాజ్యతిలకమును బెట్టిరి. విభీషణుడు చేరిన వానర వీరులకు నమస్కరించి, మీ సహాయముననే నా జీవితమంతయు సార్థకము గావించుకొందును. ఇది అంతయు శ్రీరాముని ప్రసాదము
అతని ఏజెంటుగానే నేనే రాజ్యమును పాలింతును. కాని ఇది నాది కాదు, నేను రామార్పితమైతిని అని రావణుడు, రావణుని పుత్రులు, యోధులు గావించిన క్రూర సంగ్రామమునకు చింతించి అంతా రామలీలగా భావించెను. అందరూ చేరి రాముని చెంతకు వచ్చి నమస్కరించిరి. అనంతరం శ్రీరాముడు హనుమంతునితో, ఓ మహావీరా, నా కార్యనిమిత్తము లంకలోనికి వెళ్లి నా సమాచారమును జానకికి విన్నవించి ఆమె యోగక్షేమములు తెలుసుకుని రమ్ము అన్నాడు. మహావీరుడు లంకలోనికి ప్రవేశించి జానకిని దర్శించి ఆమెకు నమస్కరించెను. ఆమె ఈ మహావీరుని చూచి అతనితో రాముని దూతగా తలంచి, ఓ వీరుడా, శ్రీరామ లక్ష్మణులు వానర సేనలో క్షేమమేనా? కృపా సాగరుడైన నా రాముడు కుశలమేనా అని అడిగెను. మహావీరుడు ఆ మాటకు నమస్కరించి, తల్లి, అన్ని విధములా శ్రీరామచంద్రుడి క్షేమమే. వారు రావణుని సంహరించి విభీషణునికి శాశ్వతమగు రాజ్యమునిచ్చిరనెను. జానకి రామ విజయమును రావణ పరాజయమును విని సంతసించి ప్రసన్నురాలై దేహము పులకరించి ఆనంద భాష్పములు రాల్చుచు, ఓ కపీశ్వర, ఈ శుభవార్తనందించినందులకు నేను నీకేమియ్యగలను? నీ వాక్కునకు సమాధానమైన వస్తువులు లేవు అనెను. అందులకు హనుమంతుడు, తల్లి, మీ ఆనందమునకు మీ ప్రసన్నతకు నాకీ దినమున 3 లోకముల రాజ్యము లభించినంత ఆనందమాయెను. నేడు శత్రువును జయించి తమ్మునితో కూడిన నిరామయుడగు రామ ప్రభువును చూచుట కంటే భాగ్యమేమి కలదు అని నమస్కరించెను. అంత జానకి, వానరోత్తమా, నేను ఈ 10 నెలలు రామచంద్రుని వియోగ దుఃఖమున మునిగినందున బయట ప్రపంచము ఏమీయూ కనుపించలేదు. నేడు ఏమి వారమో ఏమి తిథియో తెలియదు. ఏమైనా నేడు మంగళకరమైన వార్తను తెలిపితివి కనుక ఈనాడు మంగళవారమనే పిలుతును. నీవి వార్తనందించినందుకు ఈ దినము నిన్ను పూజించు దినముగా ఆశీర్వదింతును అని సీత పలికెను. హనుమంతుడు ఇది మహాప్రసాదమని చేతులు జోడించి సీతకు నమస్కరించెను. కాని సీత కంటిధారలు కార్చుచు, హనుమంత, ఆ కోమల శ్యామల శరీరుని శ్రీరాముని దర్శనము నాకు శీఘ్రముగా లభించునట్లు ప్రయత్నము చేయుము. జరిగిన యుద్ధమంతయు నా నిమిత్తమే కదా, నన్ను చేరే నిమిత్తమే కదా. నన్ను శీఘ్రముగా శ్రీరాముని చరణముల వద్ద చేర్చుమని దీనముగా తెలుపుకొనెను. ఆమె బాధను సహించలేక హనుమంతుడు రివ్వున ఎగిరి శ్రీరాముని పాదముల చెంత వ్రాలి జరిగిన వృత్తాంతమంతయు శ్రీరామునకు విన్నవించెను. శ్రీరాముడు హనుమంతుని మాటలు విని అంగద విభీషణాదులను పిలిచి హనుమంతునితో వెళ్లి సీతను ఆదరించి పిలుచుకొని రమ్మని ఆజ్ఞాపించెను. ఆ క్షణమే వానర యోధులు హనుమంతునితో అశోకవనమునకు వెళ్లి విభీషణుని ఆజ్ఞానుసారము సీతను స్నానాదులు చేయించి పీతాంబరములు కట్టించి అనేక ఆభరణములతో అలంకరించ ప్రయత్నించిరి. కాని సీత వాటినన్నింటినీ తిరస్కరించి, నా శ్రీరామచంద్రుడే నా భూషణములు, అతని దర్శనమే నా స్నానము, అతని నమస్కారమే నా పీతాంబరము, నాకు రావణుని వస్తు వాహనాదులు అక్కరలేదని చెప్పెను. ఆమె ఇష్టప్రకారము గావించుడని తిరిగి విభీషణుడు తెలుపగా సీత రామ సందర్శన నిమిత్తము తహతహలాడుచున్నదని దాసీలు తెలిపిరి. వెంటనే పల్లకీని తెప్పించి ఆమెను అందులో కూర్చుండబెట్టి వానరులు తీసుకొని వచ్చిరి. సీతను సందర్శించుటకై లంకలో మిగిలిన రాక్షస స్త్రీలు, వానరులు అనేక విధముల దారిలో బంతులు దీర్చిరి. ఒకరిపైనొకరు ఎక్కి అమ్మను చూచుటకు ప్రయత్నించిరి. పల్లకిలో కూర్చుండిన జానకి అటు ఇటు చూడక
రాముని స్మరించుచు తలక్రిందికి వంచుకొని రామ దర్శనమునకు ఆతురత పడుచూ వెళ్ళెను. కొంత దూరము ఉండగానే సీత పల్లకిని దిగి తన నాథుని చెంతకు నడిచి వెళ్ళుట ధర్మమని ఆమె పల్లకిని నిలిపించి అందునుండి దిగి నెమ్మదిగా నడచి రాముని దర్శనమునకు బయలుదేరెను. ఆమెను చూచి వానరులు నమస్కరించి సీతారామచంద్రులకు జై జై అని జయధ్వనులు చేసిరి. తీరా రాముని చెంతకు రాగానే శ్రీరాముడు ఆజ్ఞాపించెను. ఆమెను ఇప్పుడు తన చెంతకు తెచ్చుటకు వీలు లేదనియు ఆమెను అగ్ని పరీక్ష గావించవలసియున్నదనియు తెలిపెను. ఈ మాటతో వానరులు కృంగిపోయిరి. రామాజ్ఞ ప్రకారము ఎండిన పుల్లలను తెచ్చుటకు బయలుదేరిరి. పూర్వము రావణ యుద్ధ సమయమున పెద్ద పెద్ద పర్వతములను సహితము అవలీలగా నెత్తిన వానరులకు ఎండిన చిన్న చిన్న పుల్లలే మహాభారముగా నుండెను. కారణము సీతాదేవికి ఇట్టి పరీక్షయా అని వారిలో వారు విచారించిరి. లోకరీతిగా సీత సుశీల అని రామునకు తెలుసును. కాని లోకమునకు తృప్తి గావించు నిమిత్తము రాముడు ఈ లీలా నాటకమాడదొడగినని విభీషణ అంగద సుగ్రీవాదులకు తెలుసు. మరొక రీతిగా చూడ అరణ్యములో నుండినప్పుడు జానకి శక్తిని అగ్నిహోత్రుని దగ్గర దాచెను. లంకలో నింతవరకు నివసించిన సీత మాయ సీత, శక్తిరహితమైన దేహము మాత్రమే. సీత నిజస్వరూపము అగ్నియందుండుట చేత తన నిజశక్తిని చేర్చుకొని వచ్చుటకై సీతను అగ్నిలో ప్రవేశింపజేసెను. ఆమె అంతఃకరణ నిర్మలమైనదని లోకులకు తెలియుటకామె అగ్నిలో ప్రవేశించెను. దీనిని చూచి సీత ఆనందించెను. లక్ష్మణుడు బాధపడెను. కాని లక్ష్మణుని శాంతపరచుటకై సీత, ఓ లక్ష్మణ, వివాహ కాలమున బ్రాహ్మణులు అగ్నిహోత్రమును వెలిగించి వివాహము చేయించిరి. ఇప్పుడు నాకగ్నిలో నుండి పునర్జన్మము కలుగును. పిమ్మట నేను ప్రభువును వరింతును. నీవు ధర్మమునాలోచించి అగ్నిహోత్రము వెలిగింపుము అని చెప్పెను. విరహమును, వియోగమును, ధర్మమును, న్యాయమును, చాతుర్యములను సూచించు జానకి వచనములనతడు విని కన్నీటిని కార్చి చేతులను జోడించుకొని నిలువబడెను. కాని ఒక మాటైనను చెప్పలేకపోయెను. అతడు శ్రీరామునకు భయపడి యూరకుండెను. అతడు రామముఖ లక్షణములను చూచి కాష్టమును పేర్చి నిప్పంటించెను. ప్రబలముగా మండుచున్న నిప్పును చూచి జానకి సంతోషించెను. ఆమెకు లేశమైనను భయము లేకపోయెను. ఓ హుతాశనుడా, మనోవచన కర్మలచే నేను శ్రీరామచంద్రులను తప్ప మరెవరినీ నా మనస్సులో ధ్యానించియుండలేదు. ఓ పావకుడా, నీవు సకల జీవుల హృదయములలో నివసించియుందువు. శ్రీఖండ చందనము వలె నీవు నాకు శీతలుడవగుము అని శ్రీరామ ప్రభువును స్మరించి అగ్నిలో ప్రవేశించెను. శ్రీఖండ చందనము వలె అగ్నిహోత్రుడు శీతలుడయ్యెను. అగ్నిదేవుడు బ్రాహ్మణ రూపమును ధరించి వేద విదితమగు జానకిని, నిజమగు సీతను వెంట తీసుకుని వచ్చి క్షీరసముద్రుడు మహాలక్ష్మిని విష్ణుమూర్తికి సమర్పించిన విధమున ఆమెను శ్రీరామునకు సమర్పించెను. నూతనముగా వికసించిన నీల నీరజము ప్రక్కన బంగారు పద్మపు మొగ్గవలే సీత రాముని ఎడమ ప్రక్కన శోభించెను. దేవతలు సంతోషించిరి. దేవదుందుభులు మ్రోగెను. అంత విభీషణుడు నగరములోనికి వెళ్లి దివ్య వస్త్రములు, నవరత్నములు పుష్పక విమానమున బెట్టి వానిని తీసుకుని వచ్చి శ్రీరాముని ఎదుట పెట్టెను. అప్పుడు శ్రీరాముడు, ఓ సఖుడా, ఈ విమానముపై బెట్టిన వస్త్రాద్యలంకారములను పట్టుకొని అంతరిక్షమునకు కుప్పించి నీవు వానిని వర్షింపుము అనెను. విభీషణుడు ఈ ప్రకారము గావించెను. వానరులు వారి వారి మనసుకు తోచినట్టులా దానిని గ్రహించిరి.
ఆ మణులను చూచి వానరులు ఫలములని భ్రమించిరి. వానిని నోటితో పట్టుకొని రాళ్లని తెలుసుకొని విసర్జించిరి. వానరుల చేష్టలకు సీతారామ లక్ష్మణులు నవ్విరి. వానర భల్లూకములు వస్త్రాలంకారములను ధరించి రాముని వద్దకు వచ్చిరి. అనేక రంగురంగుల వానర భల్లూకములను చూచి రాముడు పరమానంద భరితుడయ్యెను. వారిని ఆదరించి ఇట్లు సంభాషించెను. ఓ వానరులారా, మీ బలము చేతనే నేను రావణుని సంహరించి తిని, విభీషణునికి రాజ్యమునిచ్చి తిని. ఇక మీరు మీ మీ స్వగృహమునకు నిష్క్రమింపుడు. సదా మీ వెంటనే ఉందును, భయపడవలదు అని అందరినీ అభయహస్తముచే ఓదార్చెను. శ్రీరాముని వచనములు విని ప్రేమాతిశయముచే వ్యాకులులై చేతులను జోడించుకుని, ఓ నాథ, మీ మాటలు మీకే వర్తించును. మీ మాటల వలన మా మనసులు భ్రమించుచున్నవి. మేము దీనులము, మాకు నాథులు మీరే. మీరు త్రిలోకాధిపతులు. ఎన్నడైనను మశకము గరత్మంతునకు సహాయము చేయగలదా? సూర్యుని చిన్న ప్రమిద దీపము చూపగలదా? అని రామునికి నమస్కరించి కంటి ధారలను కార్చిరి. రామాజ్ఞ ప్రకారము వానర భల్లూకములు రామ రూపమును మనస్సులో ధ్యానించుచు హర్ష విషాదములతో కూడినవారై అనేక విధముల విన్నపములు చేయుచూ వెడలిరి. జాంబవంతుడు, నలుడు, నీలుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, విభీషణుడు మొదలగు మహావీరులు, యోధులు ప్రేమచే కన్నీరు కార్చుచుండిరి. రెప్ప వేయక వారు శ్రీరాముని ముఖమును చూచుచూ నిలువడిరి. వారి ప్రేమాతిశయములను శ్రీరాముడు చూచి వారిని విమానముపై కూర్చుండబెట్టుకొనెను. ఇంతవరకు మీరు రామకథ రసవాహిని ద్వితీయ భాగము పుస్తక పఠన కార్యక్రమంలో రావణ సంహారము అను 12వ అధ్యాయాన్ని విన్నారు. వచ్చే కార్యక్రమంలో అయోధ్య విజయము అను 13వ అధ్యాయాన్ని వింటారు. సాయిరాం.